ఇవన్నీ కూడా ప్రజలు తప్పుదారి పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులు అన్నమాట. ఎందుకంటే ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చి వాళ్ళు చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వస్తూ ఉన్నారు. దీన్ని హైలైట్ చేయడం కోసం ఇక్కడ ఏదో శాంతి భద్రతలు లేవు కాబట్టి, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ రావడం నీకు ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 5 సంవత్సరాలు రాకుండా చేస్తావు కదా. ఇవాళ దీన్ని అల్లరి చేసి, రాష్ట్రాన్ని అల్లరి చేసి, రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేయాలి, రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికోసమే ఎలాంటి ప్రచారం చేసుకుని మధ్యంతర ఎన్నికలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి మధ్యంతర ఎన్నికలు? అసలు నీ మైండ్ నుండి మాట్లాడుతున్నావు, మైండ్ దొబ్బి మాట్లాడుతున్నావా? ఒక మైండ్ ఉన్న వ్యక్తి, ఒక నీతి నిజాయితీ చేయాలనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాలి. నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ తప్పిదాల కోసం, నీ డైవర్షన్ కోసం మీ ఎంపీ చేసినటువంటి ఏదైతే ఒక కార్యక్రమం ఉందో అది ఇప్పుడు అంతా స్ప్రెడ్ అవుతా ఉంది. మొత్తం దేశం అంతా చూస్తూ ఉన్నారు. ఆడబిడ్డ మీద చేసినటువంటి కార్యక్రమం వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయింది. ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తావు. లేదు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, వాళ్ళందరినీ కూడా రాకుండా చేయాలనే తప్పిదం కోసం ఒక ప్రయత్నం చేస్తావు. అమ్మమ్మ, ఇలాంటి దుర్మార్గుడిని అందుకే ప్రజలు తిరస్కరించారు.